ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ చాలా మందికి తెలియదు, చాలా క్లిష్టమైన టాపిక్. వీలైనంత సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. అదేంటంటారా? అదేనండి మల్టీవర్స్. మీకు తెలుసా, శ్రీ మహావిష్ణువు 3 రూపాల్లో ఉంటారు. 1 కారణోదక విష్ణువు, 2 గర్భోదక విష్ణువు, 3 క్షీరోదక విష్ణువు. ఇవాళ ఆ రూపాల గురించి తెలుసుకుందాం. ముందుగా గర్భోదక విష్ణువు అంటే ఏమిటి? భూమి సౌర కుటుంబంలో ఉంటుంది, అంటే సోలార్ సిస్టమ్. అలాంటివి 10,000 సోలార్ సిస్టమ్స్ కలిస్తే ఒక పాలపుంత, మిల్కీవే గెలాక్సీ అంటాం. అలానే కొన్ని 100 కోట్ల మిల్కీవే గెలాక్సీలు కలిస్తే ఒక బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం యొక్క అధిపతి గర్భోదక విష్ణు. మన సైన్స్ కూడా అదే చెప్తుంది. ఈ యూనివర్స్లో 95% వరకు ఒక డార్క్ ఎనర్జీ ఉంటుంది. మిగతా 5%లో మాత్రమే సృష్టి ఉంది. ఆ 95%నే మనం గర్భోదక సముద్రం అని పిలుస్తాం. ఆ గర్భోదక సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు గర్భోదక విష్ణువుగా ఉంటారు. మరి కారణోదక విష్ణువు అంటే ఏమిటి అంటే అదే అసలు రూపం అండి. శ్రీ మహావిష్ణువు కారణోదక సముద్రంలో శయనించి ఉంటారు. ఆయన పడుకుని కలకంటూ శ్వాస వదిలినప్పుడు శరీర పొరల్లో నుంచి అనేక బ్రహ్మాండాలు పుట్టుకొస్తాయి. దాన్నే మన సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ, ఎక్స్పాన్షన్ థియరీ అని పిలుస్తుంది. తిరిగి ఊపిరి పీల్చినప్పుడు ఆ బ్రహ్మాండాలన్నీ కొలాప్స్ అయిపోయి ఆయనలో ఐక్యమైపోతాయి. దాన్నే మన సైన్స్ బిగ్ క్రంచ్ థియరీ అని కూడా పిలుస్తుంది. ఇవన్నీ మోడర్న్ సైన్స్ ఇవాళ కనుక్కుంటోంది. కానీ 5,000 సంవత్సరాల క్రితమే మన భాగవత పురాణాల్లో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. మరి క్షీరోదక విష్ణువు అంటే ఎవరు? ఆయనే అంతర్యామి. అణువులోను శ్రీ మహావిష్ణువు ఉన్నారంటారు కదా, అది ఆయనే. మన మునులు ఋషులు తపస్సు చేస్తే ప్రత్యక్షమైనది, అధర్మాన్ని అంతం చేయడానికి భూమి మీద అవతారాలు తీసుకున్నది కూడా క్షీరోదక విష్ణువు. ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదట శ్రీ మహావిష్ణువు అంటే కారణోదక విష్ణువు. ఆయన కారణోదక సముద్రంలో ఉంటారు. ఈ అనంత బ్రహ్మాండాలు ఆయన నుంచి పుట్టుకొచ్చినవే. రెండవది గర్భోదక విష్ణువు. ప్రతి బ్రహ్మాండానికి ఒక గర్భోదక విష్ణువు ఉంటారు. మూడవది క్షీరోదక విష్ణువు. ఆయనే అంతర్యామిగా ప్రతి అణువులోనూ ఉంటూ మనుషుల కోరికలు తీరుస్తూ ప్రతి జీవరాశులను కాపాడుతూ ఈ విశ్వాన్ని పాలిస్తారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. క్షీరసాగర మదనంలో మొదటిగా లభించినది ఏంటి? తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఓం నమో నారాయణాయ.